నమస్తే తెలుగు ప్రజల్లారా, మన తెలుగు బిడ్డ, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర గడ్డ మీద దద్దరెళ్లే విధంగా శత్రువులను ఓడించాలని చేస్తున్నటువంటి ప్రయత్నం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి జనసేన కార్యకర్త, ప్రతి ఎన్డీఏ కార్యకర్త, ప్రతి కూటమి కార్యకర్త, ప్రతి తెలుగు వాళ్ళు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన తెలుగు వాళ్ళ గొప్పతనం, మన హిందూతత్వం గొప్పతనం గురించి మాట్లాడాల్సిన సమయం నాశనమైంది. పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం చేయడానికి మహారాష్ట్రకి పోవడం జరిగింది నరేంద్ర మోడీ గారి ఆహ్వానం మీద. నిన్న ఈ రోజు ఆయన చేసినటువంటి ప్రచారం మీరు గమనించినారంటే మరొకసారి పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి గొప్పతనం క్లియర్ గా కనపడింది. నిన్న లాతూరు, తర్వాత విదర్భ, తర్వాత ఈరోజు బల్లార్షా, పూణే, తెలుగు ప్రజలు ఎక్కువ ఉన్నటువంటి ప్రదేశాల్లో ఆయన వెళ్ళి తెలుగుతనం ఉట్టిపడే విధంగా, తెలుగు పీపుల్ ఐక్యత పెంపొందించే విధంగా, విడదీయడానికి ఎదురు చూస్తున్నటువంటి కొన్ని కుట్ర శక్తుల నుంచి రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత గురించి ఆయన చెప్పడం చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మన ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ప్యాకేజ్ స్టార్ అనేసి, 4 పెళ్ళాలని చెప్పేసి అని, తర్వాత రకరకాలుగా ఎక్కడా గెలవలేదు, ఒక దగ్గర కూడా గెలవలేదు అనేసి ఆయన అవమానించడం జరిగింది. అలాంటి ఒక ప్రస్థానం నుంచి 10 సంవత్సరాలు కఠోరంగా విశ్రమం లేకుండా ఆయన చేసినటువంటి ప్రయత్నం ప్రత్యర్థి పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా మట్టి గర్పించిందో మీరందరూ చూసినటువంటి సందర్భం. దీని గురించి ఆయన మహారాష్ట్ర గడ్డలో కూడా ఆయన ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది. అంటే ఒక నిబద్ధత, నిజాయితీ ఉన్నటువంటి నాయకుడు నిజాయితీగా రాజకీయాలు చేస్తే, ప్రజలను చైతన్యవంతం చేస్తే ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో నిరూపించబడింది. నేను ఒకప్పుడు ఒక వీడియో చేసినాను, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్నే కాదు భారతదేశాన్ని కూడా కాపాడినటువంటి ఒక గొప్ప యోధుడు అని చెప్పి. దానికి నిదర్శనం మళ్ళా ఆయన మహారాష్ట్ర గడ్డ మీద కాలు పెట్టి ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేయడం కూడా ఒక నిదర్శనం. ఒకప్పుడు ఎందుకు అలా చెప్పినానంటే, చంద్రబాబు నాయుడు గారిని, బీజేపీని ఏకం చేసి ఈ రోజు కూటమి ప్రభుత్వం గెలవడం ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కి, బీజేపీకి చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ అవసరమయ్యి అక్కడ ప్రభుత్వం నిలబడడం ద్వారా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ను కాపాడడం జరిగింది, అక్కడ భారతదేశాన్ని కాపాడడం జరిగింది. ఈ రోజు ఆయన మహారాష్ట్రలో మాట్లాడినటువంటి మాటలు మీరు ఒకసారి గమనించినారంటే మరి ఒక్కసారి ఆయన యొక్క గొప్పతనానికి, నిజాయితీకి, హిందువుల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమకి, తెలుగు వాళ్ళని సంఘటితం చేయడంలో ఆయన చేస్తున్నటువంటి కృషిని అభినందించుకుంటా ఉండలేనటువంటి సిచ్యువేషన్. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న ఆయన మహారాష్ట్రలో వెళ్ళినప్పుడు ఆయన చెప్పడం ఏం చేసినారంటే, ఇప్పట్లో ఆయన చెప్పుకోవాలి అని అంటే ఈ శతాబ్దపు ఛత్రపతి శివాజీ గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు ఛత్రపతి శివాజీ గారితో పోలుస్తున్నానంటే, ఖచ్చితంగా ఛత్రపతి శివాజీ గారు 1600 చిల్లరలో ఉన్నటువంటి గొప్ప రాజకీయవేత్త, గొప్ప మహారాజు. మరాఠీ సామ్రాజ్యాన్ని నిర్మించి మొఘలుల నుంచి హిందువుల్ని కాపాడినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఈ శతాబ్దానికి పవన్ కళ్యాణ్ గారు అదే రకమైనటువంటి సేవ చేయడం మనం గమనిస్తున్నాం. ఆయన ఫస్ట్ చెప్పిన విషయం ఏంటి అంటే, నేను ఈ ఛత్రపతి శివాజీ గారు ఏలినటువంటి మరాఠీ సామ్రాజ్యం మీద కాలు పెట్టడానికి ఎంతో సంతోషిస్తున్నాను, ఎంతో గౌరవంగా నేను ఫీల్ అవుతున్నానని చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఆయన ఒక పాయింట్ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఆయన ఏంటి అంటే, మన ప్రాంతీయ తత్వాన్ని ఫాలో అవుతూ, ప్రాంతీయ తత్వాన్ని కాపాడుకుంటూ జాతీయవాదాన్ని గౌరవించాలి ఆయన చెప్పుతున్నటువంటి గొప్ప విషయం. ఎక్కడ కూడా హిందూత్వాన్ని కాపాడాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్తూనే పరమతాల్ని గౌరవించాలి అని చెప్తున్నటువంటి ఆయన గొప్ప మనసుకి సెల్యూట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. ఎక్కడ కూడా క్రిస్టియానిటీ గురించి కానీ, ముస్లిం మతం గురించి కానీ ఆయన చెడుగా ఒక్క కామెంట్ చేయలేదు. అదే ఆయనకున్నటువంటి గొప్ప లక్షణం. ఒకవేళ బీజేపీ కొంచెం వేరే మతాల గురించి పరుషంగా మాట్లాడే సిచ్యువేషన్ ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు తనదైన శైలిలో తన యొక్క ప్రవర్తన, తన యొక్క క్యారెక్టర్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఎలాంటి సిచ్యువేషన్లో కూడా ఏ ఒక్క మతాన్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడడం జరగలేదు. అందుకే పవన్ కళ్యాణ్ గారిని ఈ శతాబ్దపు ఛత్రపతి శివాజీ అని అనడానికి నేను సంకోచించడం లేదు. ఇప్పుడు ఛత్రపతి శివాజీ గారి గురించి మీరు తెలుసుకుంటే క్లుప్తంగా చెప్పడం చేస్తాను. ఛత్రపతి శివాజీ గారికి జిజాజ్ బాయ్ వాళ్ళ మదర్ గారు, వాళ్ళ తల్లి గారు
చిన్న వయసులో నుంచే హిందూ పురాణాల మీద, హిందూ తత్వం మీద, ప్రజలను కాపాడేటటువంటి గుణం మీద ఎంతో వాళ్ళకి ఆయన మైండ్ని షేపప్ చేసినారు. ఆ రోజుల్లో హిందువుల గుడులని, హిందువుల ధర్మాన్ని, హిందువుల నమ్మకాన్ని, హిందువుల ఆడవాళ్ళని హింసిస్తున్నటువంటి మొఘల్ సామ్రాజ్యం నుంచి హిందువుల్ని కాపాడి ఆయన రాయ్గఢ్ కోటలో ఛత్రపతి శివాజీగా పదవిని అలంకరించి మహారాష్ట్ర మరాఠీ సామ్రాజ్యాన్ని నిర్మించినారు. ఈ జనరేషన్స్ కూడా ఛత్రపతి శివాజీ గారి గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. ఆయన ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్, గొప్ప మిలిటరీ స్ట్రాటజిస్ట్. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక గొప్ప మిలిటరీ స్ట్రాటజిస్ట్, ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్, ప్రజలను కాపాడేటటువంటి గుణాల్ని పుణికిపుచ్చుకున్నారు. చిన్నగా చెప్పాలంటే ఆ రోజుల్లో ఛత్రపతి శివాజీ గారు గొప్ప మిలిటరీ స్ట్రాటజిస్ట్. అంటే యుద్ధంలో ఎలా గెలవాలి అని స్ట్రాటజీస్ డిఫైన్ చేయడంలో ఆ పశ్చిమ ఘాట్లు, వెస్ట్రన్ ఘాట్స్ ని ఆసరాగా తీసుకొని వాటిల్ని మనకు ప్రొటెక్షన్ గా చేసుకుంటూ మొఘలులు దండయాత్ర నుంచి ఏ విధంగా హిందువుల్ని కాపాడినాడో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి ఒక చెప్పుకోవడానికి కూడా మనము అవమానంగా ఫీల్ అయ్యేటటువంటి ఒక పరిపాలన నుంచి గొప్ప స్ట్రాటజిస్ట్గా అటుపక్క బీజేపీని కలిపినాడు, ఇటుపక్క టీడీపీని కలిపినాడు. వాళ్ళు ఒప్పుకోకపోయినా కానీ ఎన్నోసార్లు మంతనాలు జరిపి వాళ్ళని కలిపి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసినప్పుడు స్వతహాగా ఆయనే వెళ్ళి బయట వచ్చి ఎవరి పర్మిషన్ తీసుకోకుండా నేను సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి ఆ కూటమి ప్రభుత్వాన్ని ఏకం చేయడంలో ఆయనలో ఉన్న మిలిటరీ స్ట్రాటజీ స్కిల్స్ బయటపడ్డాయి. తర్వాత ఆయనలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అంటే తర్వాత ఆయన పోర్ట్ఫోలియో తీసుకున్న తర్వాత పురపాలక సంఘం కానీ, గ్రామీణ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ తీసుకున్న తర్వాత కంటిన్యూస్ గా ఫస్ట్ 2-3 months దాని గురించి అవగాహన చేసి ఆయనలో ఉన్న అడ్మినిస్ట్రేటర్ స్కిల్స్ చూపించినారు. ఇదే విధంగా తర్వాత ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి మరొక గొప్ప లక్షణం ఏంటంటే, శివాజీ గారి తర్వాత ఆయన్ని పోల్చడానికి గల కారణం నేను చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుతూ తిరుపతి లడ్డు కలుషితం అని తెలిసిన వెంటనే ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి తిరుమలకి కాలినడకన వెళ్ళి తర్వాత కిందకొచ్చి ఆయన వారాహి డిక్లరేషన్ చేసి హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఎంతో మంది ఆయన విమర్శిస్తున్నా కూడా ఒక పక్క నేషనల్ మీడియా మొత్తం ఆయన ఈ శతాబ్దపు ఛత్రపతి మహారాజుగా, ఛత్రపతి శివాజీగా అభివర్ణించడం అన్నది గొప్ప ఒక పరిణామం అని చెప్పాలి. అప్పట్లో ఛత్రపతి శివాజీ గారు ఎలాగైతే హిందూ ధర్మాన్ని కాపాడినాడో ఇప్పట్లో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కాపాడాలి, ప్రపంచం మొత్తం మీద హిందూ ప్రజలు మైనారిటీ అయినారు. రీసెంట్ గా పాకిస్తాన్ లో ఒక కుర్రాడు పాడినటువంటి పాటని ఆయన ట్వీట్ చేసి ఆయన ఎక్స్ లో హిందువులు పడుతున్నటువంటి కష్టాలు ఒక పాకిస్తాన్ లోనే కాదు బంగ్లాదేశ్ లోను, రీసెంట్ గా బ్రిటన్ లో హిందువుల మీద జరిగిన, గుడిలో హిందువుల మీద జరిగిన దాడుల గురించి ఎలుగెత్తి ప్రపంచానికి చెప్పుతూ అప్పట్లో శివాజీ మహారాజు గారు ఎలాగైతే హిందువుల్ని ఒక మొఘలుల నుంచి కాపాడినాడు అదే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హిందువుల్ని, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడవలసినటువంటి ఆవశ్యకత గురించి చెప్తూ తెలుగు వాళ్ళందరినీ ఏకం చేస్తూ, హిందువులందరినీ ఏకం చేస్తూ ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం 1600 చిల్లరలో ఛత్రపతి శివాజీ గారు చేసినటువంటి ప్రయత్నం, ఈ శతాబ్దంలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఒకే కోణంలో చూడవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను అభ్యర్థిస్తున్నాను. తర్వాత మహారాష్ట్రలో బల్లాడ్షాలో ఈరోజు ఆయన ప్రచారం చేస్తూ ఆయన చెప్పినటువంటి కొన్ని వ్యాఖ్యలు మీరు విన్నారు అంటే ఆయన అభినందించుకుంటూ ఉండలేరు. కారణం ఏంటి అంటే ఆయన చెప్తూ ఏం చెప్పినారంటే, చిన్నప్పుడు నెల్లూరులో నేను చదువుకుంటున్నప్పుడు నెల్లూరులో తుఫాన్ వచ్చినప్పుడు అప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ నుంచి నిక్కర్లు వేసుకొని నల్ల టోపీ పెట్టుకొని వచ్చి ప్రజలను కాపాడినటువంటి నేపథ్యం వాళ్ళని చూసినప్పుడు నాకు ఎంతో ఆనందం కలిగింది. ఆర్ఎస్ఎస్ అనేది ఒక లేకపోతే మన హిందువులు ప్రపంచం మొత్తం మీద ఏమై ఉండాలా అని ప్రజలను ఆయన ప్రశ్నిస్తున్నటువంటి విధానం. తర్వాత ఆయన ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్నటువంటి మేలు గురించి మాట్లాడినాడు.
తర్వాత భాషల మీద ఆయనకున్నటువంటి మక్కువని, ఆయన మరాఠీలో మాట్లాడినాడు, హిందీలో మాట్లాడినాడు, తెలుగులో మాట్లాడినాడు. అలా మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి ఒక ఉదాహరణ ప్రతి ఒక్కరు కళ్ళు తెరిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏం చెప్పినాడంటే, ఎక్కడో జర్మనీ నుంచి వచ్చినటువంటి మాక్స్ మిల్లర్ భవనం పెడితే మనం జర్మనీ నేర్చుకుంటాం, ఫ్రాన్సిస్ అలియన్స్ ఫ్రెంచ్ నుంచి మాట్లాడితే మనం ఫ్రెంచ్ నేర్చుకుంటాం, మెకాలే ఇంగ్లీష్ నేర్పిస్తే మనం ఇంగ్లీష్ నేర్చుకుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్కి పక్కన ఒక పక్క తమిళనాడు, ఒక పక్క కర్ణాటక, ఒక పక్క ఛత్తీస్గఢ్, ఒక పక్క ఒరిస్సా ఉంది. అదేవిధంగా తెలంగాణకు ఒక పక్క మహారాష్ట్ర, ఒక పక్క మధ్యప్రదేశ్ ఉంది. మనము కనీసం 4 భాషలు మన దేశ భాషలు నేర్చుకోకపోతే మన దేశానికి, మన ప్రాంతీయ తత్వానికి, మన జాతీయవాదానికి మనం ఇస్తున్నటువంటి గౌరవం ఎక్కడా అని చెప్పడం ద్వారా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ, వీడియో చూస్తున్న ప్రతి ఒక్క హిందువుల్ని సంఘటితం చేయడానికి, సమ్మేళనం చేయడానికి, సస్యశ్యామలం చేయడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ మనస వాచ కర్మణ ఆయన్ని అభినందించాలి. తర్వాత ఆయన చెప్తూ 5 ట్రిలియన్ల ఎకానమీ కోసం ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి, దాంట్లో మహారాష్ట్ర ఒక్కటే 1,00,000 కోట్లు కంట్రిబ్యూషన్ చెయ్యాలి, అది ఎలా సాకారం అవుతుంది అనేసి చెప్తూ ఎన్డీఏకి సపోర్ట్ చేయవలసిందిగా ఆయన చేస్తున్నటువంటి ప్రసంగం. ఆయన ఓజీ అంటే నాకు సంతృప్తి ఉండదు, మీరు రోడ్డు మీదకి రావాలి, ఓజీ కాదు, ఓట్లు వేయాలి, ఓట్లు వేసి రోడ్డు మీదకు వచ్చి మన భవిష్యత్తును నిర్మించుకోవాలి అని ఆయన ఇస్తున్నటువంటి పిలుపు ప్రతి ఒక్కరు గమనించాలి. అక్కడున్న తెలుగు వాళ్ళని సంఘటితం చేసి సుధీర్ భా అనే ఆయనకి ప్రతి ఒక్కరు ఓట్లు వేయాలి అని ఆయన చేస్తున్నటువంటి ప్రసంగం ప్రతి ఒక్కరిని ముగ్ధుల్ని చేసింది. అదేవిధంగా సోలాపూర్లో ఆయన రోడ్ షో చేస్తూ ఉంటే ఎంతో మంది తెలుగు వాళ్ళు సోలాపూర్లో ఉన్నారు. సోలాపూర్లో నేను 2 సంవత్సరాలు ప్రతి నెల వర్క్ చేసిన సందర్భం ఉంది. ఆ సోలాపూర్లో ఆయన రోడ్ షో చేస్తూ ఉంటే ఆయనకి పూలతో పూలాభిషేకం చేస్తున్నటువంటి నేపథ్యం. ఈ విధంగా ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగు వాళ్ళు అని చెప్పితే, మీరు మద్రాసీలా అన్నటువంటి మహారాష్ట్రలో, మీరు మద్రాసీలా అన్నటువంటి బాంబేలో తెలుగోళ్ళు సత్తా చాటి చూపడానికి మహారాష్ట్ర గడ్డ దద్దరెళ్లే విధంగా ఆయన అక్కడ పాదం మోపడం జరిగింది. ఇదే విధంగా బాంబేలో నార్త్లో ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు, నందమూరి తారక రామారావు గారు వెళ్ళినప్పుడు మేము తెలుగు వాళ్ళంటే మద్రాసీలా అన్నటువంటి అవమానకరమైన పరిస్థితుల నుంచి ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగు వాళ్ళకు ఒక గొప్ప గుర్తింపు తెచ్చి, తెలుగుదేశం పార్టీ పెట్టిన 9 నెలల్లోనే పార్టీని గెలిపించి ఇందిరాగాంధీ గారికి తెలుగు వాళ్ళ సత్తా చాటినటువంటి నేపథ్యం ఉన్న తెలుగు జాతికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అదే మహారాష్ట్ర గడ్డ మీద కాలు పెట్టి తెలుగు వాళ్ళ సత్తా మరొకసారి చూపిస్తూ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని తెలుగు వాళ్ళ సత్తా ఏంటో నిరూపించి, తెలుగు వాళ్ళ సత్తా ఏంటో వెలుగెత్తు చూపించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి సెల్యూట్ చేయకుండా ఉండలేకపోతున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ మీరు చూసినారంటే. తర్వాత ఆయన చెప్పినటువంటి ఒక విషయం, ఛత్రపతి శివాజీ గారు మొఘలుల నుంచి, వాళ్ళ దండయాత్ర నుంచి దక్షిణ భారతదేశంలో, తమిళనాడులో, మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, కర్ణాటకలో, కేరళలో ఉన్నటువంటి గుడుల్ని ఏ విధంగా ఛత్రపతి శివాజీ గారు కాపాడినారో చెబుతూ, నేను కేవలం ఇక్కడ ఓట్లు వేయించుకోవడానికే రాలేదు, మిమ్మల్ని అందరినీ ఏకం చేయడానికి, మీ భవిష్యత్తు బంగారు బాటలో నడవడానికి మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎన్డీఏ గవర్నమెంట్కి ఓటెయ్యాలా అని చెప్పడంలో ఆయనకి తెలుగు ప్రజల మీద ఉన్నటువంటి మక్కువ, ప్రేమ, అభిమానం, తర్వాత హిందూ ధర్మం మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమ. ఇప్పుడు అక్కడ ఆయన ఒక మాట చెప్పడం జరిగింది, శివసేన, జనసేన ఇవి 2 సనాతన హిందూ ధర్మాన్ని కాపాడడానికి పుట్టినటువంటి పార్టీలు. మనం ప్రాంతీయతని కాపాడుకుంటూ జాతీయవాదాన్ని సమర్థించాలి, అనుసరించాలి అని చెప్పడం. అక్కడ మహారాష్ట్ర గడ్డ మీద బాల్ ఠాక్రే గారు ఈ శివసేన పార్టీ పెట్టడానికి గల కారణం ఆయన ఏంటంటే హిందూ హృదయ సామ్రాట్ అని చెప్పి హిందువుల్ని వేకం చేయడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం గురించి చెప్తూ ఆయన చేసినటువంటి సిచ్యువేషన్. తర్వాత బాల్ ఠాక్రే గారు కోరుకునేది రామ మందిర నిర్మాణం, అది పూర్తయింది, హిందువులందరినీ ఏకం చేయడం అది జరుగుతూ ఉంది అని చెప్పడం ద్వారా జనసేనకి, శివసేనకి ఉన్న ప్రాముఖ్యతను చెప్తూ ఈ 2 పార్టీలను ఎంకరేజ్ చేయవలసిందిగా కోరడం జరిగింది. అదే విధంగా అక్కడ ఉన్న ప్రజలు మీరు చూసినారంటే పూణేలో రోడ్ షో జరుగుతుంది.
పూణేలో ఆయన వెళ్తుంటే పూణేలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక పూణేలోనే 60% తెలుగు వాళ్ళు ఉన్నారంట. ఉదయాన్నే వర్లీకి సంబంధించిన తెలుగు వాళ్ళు ఒక బాంబేలోనే 20 లక్షల మంది ఉన్నారు అని అంట. వాళ్ళందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావాలి, మాకు ఒక గుర్తింపు తేవాలి, మా కష్టాలు తీర్చాలి అని పవన్ కళ్యాణ్ గారిని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఆస్తే కాదు, తెలుగు ప్రజల ఆస్తి, భారతదేశపు ఆస్తి, ప్రపంచపు ఆస్తి, ప్రపంచపు హిందువుల ఆస్తి. సో మన పవన్ కళ్యాణ్ గారిని అందరినీ మనం ముందరికి ఎంకరేజ్ చేస్తూ ఆయన సేవలను ఉపయోగించుకొని మన బిడ్డల భవిష్యత్తు, మన భవిష్యత్తు ఎంతో దేదీప్యమానంగా మనం చేసుకోవాలని కోరుతూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.